మెత్తగా అయిపోవాలి, అలా కుక్ అవ్వాలి. సో 1 విజిల్తో మంచిగా ఉడికిపోతుంది. మనం తీసుకున్న క్వాంటిటీకి ఈజీగా 1 విజిల్లో కుక్ అవుతుందండి. ఆఫ్టర్ విజిల్ వచ్చాక ఎలా ఉందో చూద్దాం. ఓకే, ఇప్పుడు చూద్దాం. చూడండి, పర్ఫెక్ట్ కుక్ అయింది. శనగపప్పు, సగ్గుబియ్యం ఇలా జస్ట్ ఇలా పట్టుకుంటే, పప్పు అనేది ఇలా ముట్టుకుంటే, ఇలా ప్రెస్ చేస్తే మెత్తగా అవ్వాలి, ఇలా చితునవ్వాలి. ఓకేనా? ఇప్పుడు సగ్గుబియ్యము, శనగపప్పు కుక్ అయిపోయింది కదా. సో ఇందులో మనము ఏ కప్తో అయితే శనగపప్పు తీసుకున్నామో అదే కప్పు క్వాంటిటీ, అదే కప్పుతో బెల్లం యాడ్ చేసేసుకోవాలి ఇందులో. ఈ స్వీట్లో షుగర్ యాడ్ చేయకూడదండి, బెల్లంతోనే చాలా టేస్టీగా ఉంటుంది. షుగర్తో ట్రై చేయాలనుకున్న వాళ్ళు చేయొచ్చు, కాకపోతే ఏంటంటే బెల్లంతో వచ్చినంత టేస్టీగా రాదు. ఓకే, ఇప్పుడు మనము బెల్లం మొత్తం మెల్ట్ అయిపోవాలి, మొత్తం కరిగిపోతుంది. ఇలా మెల్ట్ అయిపోయి మంచిగా జ్యూసీగా వస్తుంది ఇందులో. ఓకే, ఇప్పుడు మనకు బెల్లం అనేది మెల్ట్ అయిపోయింది కదా. మెల్ట్ అయ్యి ఇలా లిక్విడ్ ఫామ్లో వచ్చేస్తుంది. చూడండి ఎలా ఉందో. సగ్గుబియ్యము, శనగపప్పు మంచిగా కుక్ అయ్యి బెల్లం కూడా మెల్ట్ అయిపోయింది కదా. ఇప్పుడు ఇంట్లో 1 టేబుల్ స్పూన్ ఇలాచీ పౌడర్, అలాగే మనం ఏ కప్పుతో అయితే సగ్గుబియ్యం తీసుకున్నామో అదే కప్ తోటి మిల్క్, కాచి చల్లార్చుకున్న మిల్క్, పాలు యాడ్ చేసేసుకున్న తర్వాత ఇప్పుడు ఒక్కసారి జస్ట్ ఇలా తిప్పేసేసుకొని జస్ట్ ఒక్క 5 మినిట్స్ బాయిల్ చేస్తే సరిపోతుంది. చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది. కంపల్సరీ ట్రై చేయాల్సిన స్వీట్ అండి. చాలా హెల్తీ కూడా. సగ్గుబియ్యం బాడీ హీట్ని తగ్గిస్తుంది, బెల్లం ఐరన్ పెంచుతుంది, దాల్చిన చెక్క ఫ్లేవరు, అలాగే మిల్క్ చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది. ఒక్కసారి ట్రై చేయండి, ఎంత బాగుంటుందో మీరే నాకు కామెంట్ చేసి చెప్తారు. అంత చాలా టేస్టీగా ఉంటుంది. ఒక్క కప్ తింటే ఇంకో కప్ తినాలి అన్నంత ఇదిగా ఉంటుంది స్వీట్. చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది. ఇలా వచ్చేస్తుంది మనకు. ఇంకొక 5 మినిట్స్ బాయిల్ అయిపోతే పర్ఫెక్ట్, డన్, కంప్లీట్ అయిపోతుంది మన స్వీట్. అప్పుడు మంచిగా సర్వ్ చేసేసుకుని హ్యాపీగా తినేయచ్చు. చేసుకుందాం. ఇలా సర్వ్ చేసేసి ఆల్రెడీ ఫ్రై చేసి పెట్టుకున్న బాదంతో గార్నిషింగ్ చేసేసుకోవడమే. సో ఎమ్మీగా ఉంటుంది, చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది స్వీట్ అది. అండ్ సమ్మర్లో చాలా మంచిది కానీ సగ్గుబియ్యంతో ఇలా చేసుకుంటే చాలా టేస్టీగా ఉంటుంది అండ్ చాలా హెల్దీ కూడా. సో ఫైనల్గా మన స్వీట్ అయితే రెడీ అయిపోయింది. కంపల్సరీ ట్రై చేసి చూడండి, చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది ఈ స్వీట్. ఓకే, నా వీడియోస్ కానీ మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. ఓకే, బాయ్ బాయ్.